హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. ఛాంపియన్ ట్రోఫీ 2025లో టీమిండియా యొక్క స్క్వాడ్ మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. అందులో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 వచ్చేసరికి ఫిబ్రవరి 19 నుంచి అయితే ప్రారంభమవుతుంది. ఈ ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి పాకిస్తాన్ వేదిక అయితే జరగనుంది. ఈ ఛాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి అన్ని విధాలుగా అయితే ఐసీసీ అయితే సిద్ధం చేస్తుంది. ఇప్పటికే బడ్జెట్ని అయితే ప్రకటించడం జరిగింది, 2 విధాల బడ్జెట్ను. అదేవిధంగా దీనికి సంబంధించి త్వరలోనే పూర్తి షెడ్యూల్ అండ్ డేట్స్ కూడా రాబోతున్నట్లయితే ఐసీసీ అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఛాంపియన్ ట్రోఫీ 2025లో వచ్చేసరికి టీమిండియా జట్టు ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనే విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఛాంపియన్ ట్రోఫీకి ముందు మన టీమిండియాకి మాత్రమైతే ఓడిఐ సిరీస్లు అయితే ఆల్మోస్ట్ అన్ని సిరీస్లు అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఛాంపియన్ ట్రోఫీ ప్రారంభానికి ముందు ఇంగ్లాండ్తో 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ మాత్రమే ఉంది. అది మాత్రమైతే భారత్కి అయితే కొంచెం ఉపయోగపడే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే అంతకన్నా ముందే మన టీమిండియా మా బీసీసీఐ వచ్చేసరికి భారత్ జట్టుని అయితే ప్రకటించాలి. 1 మంత్ ముందే అయితే జనవరిలోనే భారత్ జట్టును ప్రకటించాలి. ఛాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి మన టీమిండియా స్క్వాడ్ 15 మందితో కూడిన స్క్వాడ్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అని అయితే ఒక అంచనా రూపంలో చెప్తున్నాను. ముఖ్యంగా చూసుకుంటే టీమిండియాలో కొన్ని ప్లేసులు మాత్రం అయితే కన్ఫర్మ్ అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, అదేవిధంగా విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా ఈ ప్లేసులు మాత్రమైతే దాదాపు అన్ని కన్ఫర్మ్ అయిపోయినట్టే. హార్దిక్ పాండ్యా కూడా ఈ నాలుగు ప్లేసులు మినగా మిగతా ప్లేసులకు వచ్చేసరికి ఎవరెవరు ఆడే అవకాశం ఉందైతే చూసుకోవచ్చు. ముందుగా అయితే బ్యాటింగ్ పొజిషన్లో మనం చూసుకుంటే వీళ్ళు ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ పొజిషన్లో ఆడే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ రోహిత్ శర్మ మాత్రమైతే ఓడిఐలో సూపర్ ఫామ్తో కొనసాగుతున్నాడు. శ్రీలంకతో జరిగిన ఓడిఐ సిరీస్లో మాత్రమైతే ఆరంభంలో అదరగొట్టడం జరిగింది. వరుస హాఫ్ సెంచరీలతోనైతే దూసుకురావడం జరిగింది. ప్రజెంట్ రోహిత్ శర్మ మాత్రం అయితే సూపర్ ఫామ్లో అయితే కొనసాగుతున్నాడు. అదేవిధంగా శుభ్మన్ గిల్ విషయానికి వచ్చినట్టయితే శుభ్మన్ గిల్ ఓడిఐ కెరీర్ మాత్రం అయితే అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. స్ట్రైక్ రేటింగ్ వచ్చేసరికి 108 స్ట్రైక్ రేట్ తోటి ఆడడం జరుగుతుంది ఓడిఐలో. శుభ్మన్ గిల్ ఓడిఐలో మంచి రికార్డ్ అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చూసుకుంటే విరాట్ కోహ్లీ మాత్రమైతే ప్రజెంట్ ఫామ్ అంతా లేకపోయినా కానీ విరాట్ కోహ్లీ మాత్రమైతే మ్యాచ్ని ఎటువంటి పరిస్థితిలో ఉన్నా మలుపు తిప్పే సామర్థ్యం ఉన్న ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ప్లేయర్ విరాట్ కోహ్లీ వచ్చేసరికి టీమిండియాకి అన్ని విభాగాల్లో చాలా సపోర్ట్గా ఉన్న ప్లేయర్ అని కూడా చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఫామ్ కొంత అటు ఇటు ఉన్నా కానీ విరాట్ కోహ్లీ అయితే కీ రోల్ పోషించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత ఓడిఐ ప్రపంచ కప్లో విరాట్ కోహ్లీ వచ్చేసరికి గోల్డెన్ బ్యాట్ అవార్డు అయితే గెలుచుకోవడం జరిగింది. టోర్నమెంట్లో అత్యధిక పరుగులు కూడా చేయడం జరిగింది ఓడిఐ వరల్డ్ కప్లో. దాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా సరే ఛాంపియన్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ ఆడే అవకాశం అయితే మెండుగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. శ్రేయస్ అయ్యర్ ప్రజెంట్ ఫామ్ అయితే కొంత ఫేరవంగా ఉంది, అందరికి తెలిసిన విషయం. కాకపోతే శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్లో 4th పొజిషన్లో వచ్చేసరికి టీమిండియాకు వెన్నుముకగా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత ఓడిఐ ప్రపంచ కప్లో అద్భుతంగా రాణించడం జరిగింది శ్రేయస్ అయ్యర్ మాత్రమైతే. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో దిట్ట అని కూడా చెప్పుకోవచ్చు. అందుకే మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్ కీ రోల్ పోషించే అవకాశం అయితే కనిపిస్తుంది. బ్యాటింగ్ ఆర్డర్లో చూసుకుంటే వీళ్ళు 4 మాత్రమైతే జట్టులో కొనసాగించే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి. అదేవిధంగా వికెట్ కీపర్ పొజిషన్లోకి ఇద్దరిని ఎంపిక చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ ఇద్దరు మాత్రమైతే సూపర్ ఫామ్లోనే ఉండాలని చెప్పుకోవచ్చు. రిషబ్ పంత్తో పాటు కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ పొజిషన్లో తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇద్దరు కూడా ప్రజెంట్ ఫామ్ అయితే మెండుగానే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అటు కేఎల్ రాహుల్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేయడం జరుగుతుంది. ఓడియాలో కేఎల్ రాహుల్కి మంచి రికార్డు ఉండడం జరిగింది. జట్టు యొక్క పరిస్థితుల అనుగుణంగా కేఎల్ రాహుల్ తన వికెట్ చాలా అంటే చాలా వాల్యుబుల్ అని చెప్పుకోవచ్చు. గత ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో కేఎల్ రాహుల్ అయితే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. టీమిండియా కష్టాల్లో ఉన్నాడో అందరికీ తెలిసిన విషయమే. అందుకే కేఎల్ రాహుల్ మాత్రమైతే తప్పకుండా వికెట్ కీపర్ పొజిషన్లో ఉండాలని అయితే చెప్తున్నాను. అదేవిధంగా ప్రజెంట్ వచ్చేసరికి రిషబ్ పంత్ సూపర్ ఫామ్తో అయితే దూసుకెళ్ళిపోతున్నాడు. రీసెంట్గా అయినా T20 ప్రపంచ కప్ కానీ T20 సిరీస్ కానీ ఓడిఐ కానీ అద్భుతంగానే రాణించడం జరిగింది రిషబ్ పంత్ మాత్రమైతే. ఆ కోవలో చూసుకుంటే రిషబ్ పంత్ ఛాంపియన్ ట్రోఫీలో జట్టులో ఎంపిక అవకాశం అయితే మెండుగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు వికెట్ కీపర్ పొజిషన్లో. అదేవిధంగా సంజు శాంసన్, ఇషాన్ కిషన్ మాత్రమైతే చోటు లభించే చాలా అంటే చాలా కష్టంగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆల్రౌండర్ పొజిషన్లో వచ్చేసరికి 4 ప్లేయర్లు మాత్రమైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక ప్లేయర్ మరి తీసుకుంటారా లేదో చూడాలి. అది జట్టు ఎంపికను బట్టి
అదేవిధంగా పిచ్చును బట్టి తీసుకుంటే బాగుంటుందని అయితే నా యొక్క అభిప్రాయం. నలుగురు ప్లేయర్లు వచ్చేసరికి హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లు ఆల్రౌండర్ పొజిషన్లో బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా మాత్రం అయితే టీమిండియాకు చాలా అంటే చాలా అన్ని విధాలుగా సపోర్ట్ చేసే ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. మరి రీసెంట్గా T20 వరల్డ్ కప్లో హార్దిక్ పాండ్యా ఎంత మేరకు రాణించారో టీమిండియా విజయంలో కీ రోల్ పోషించిన విషయం కూడా తెలిసిందే. హార్దిక్ పాండ్యా ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయలేవు. సూపర్గా అంటే సూపర్గా రాణించడం సత్తా ఉన్న ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఆల్రౌండర్ పొజిషన్లో కీ రోల్ పోషించడం జరుగుతుంది. అదేవిధంగా రవీంద్ర జడేజా విషయంలో కూడా సేమ్ ఇదే వర్తిస్తుందని చెప్పుకోవచ్చు. రీసెంట్గానే రవీంద్ర జడేజాను ఓడిఐ సిరీస్కి అయితే పక్కన పెట్టినప్పుడు సెలెక్టర్గా అయితే రెస్ట్ మాత్రమే ఇవ్వడం జరిగిందని అయితే చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఛాంపియన్ ట్రోఫీలో రవీంద్ర జడేజా అయితే కన్ఫామ్ ఆడే అవకాశం ఉన్నట్లయితే క్లియర్ కట్గా అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రీసెంట్గా జరిగిన T20 వరల్డ్ కప్లో కానీ T20 సిరీస్లో కానీ ఓడిఐ సిరీస్లో కానీ అక్షర్ పటేల్ మాత్రం అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. ముఖ్యంగా అక్షర్ పటేల్ బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ అన్ని విభాగాల్లో సూపర్గా రాణిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఆల్రౌండర్ పొజిషన్లో అక్షర్ పటేల్ అయితే దూసుకొని పోవడం జరుగుతుంది. అతను కూడా ప్లేయింగ్ లెవెల్లోకి వచ్చే అవకాశాలు అయితే మెండుగానే కనిపిస్తున్నాయి. అదేవిధంగా చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ విషయానికి వచ్చినట్టయితే రీసెంట్గా జరిగిన T20 సిరీస్లో కానీ ఓడిఐ సిరీస్లో కానీ వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా అద్భుతంగా రాణించడం జరుగుతుంది. సూపర్ పర్ఫార్మెన్స్తో అయితే టీమిండియాకి అయితే విజయాలు అందించడంలో కీ రోల్ పోషిస్తున్నాడు వాషింగ్టన్ సుందర్. మాత్రమైతే ఛాంపియన్ ట్రోఫీలో జట్టులోకి ఎంపీ అవకాశం అయితే దండిగానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఆల్రౌండర్ పొజిషన్లో వచ్చేసరికి. అదేవిధంగా ఇంకో ప్లేయర్ వచ్చేసరికి ఈ ప్లేయర్ని సెలెక్ట్ చేసే అవకాశం తక్కువ ఉందా ఎక్కువ ఉందా అయితే తెలియదు. కాకపోతే జట్టు ప్రయోజనాల దృష్ట్యా చూసుకుంటే ఈ ప్లేయర్ని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. శివం దుబే ప్రజెంట్ ఫామ్ అంతగా లేకపోవచ్చు. కాకపోతే శివం దుబే ఫేస్ ఆల్రౌండర్ అంటే ఫేస్ బౌలింగ్ కూడా అద్భుతంగా వేయగల సత్తా ఉన్న ప్లేయర్. అదేవిధంగా స్పిన్ బౌలర్లను ఎదుర్కొనే సత్తా ఉన్న ప్లేయర్. ఆ దృష్టిలో పెట్టుకుని శివం దుబేని ఎంపిక చేయొచ్చు అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రౌండర్ పొజిషన్లో చూసుకుంటే ముగ్గురు కూడా స్పిన్ బౌలర్లే ఉండడం జరిగింది. పేస్ ఆల్రౌండర్ వచ్చేసరికి హార్దిక్ పాండ్యా ఒక్కడే ఉండడం జరిగింది. అతను బ్యాకప్గా వచ్చేసరికి శివం దుబేని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఎంతవరకు తీసుకుంటారో అయితే క్లారిటీ అయితే లేదు ఒక్క ప్లేయర్ పైన. అది BCCI సెలెక్టర్ల పైన అయితే ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే బౌలర్గా మెయిన్గా టీమిండియాకి వెన్నెముక బౌలర్ ఏంటంటే జస్ప్రీత్ బుమ్రా ప్రజెంట్ మన టీమిండియాలో కీ రోల్ పోషించడం జరుగుతుంది. టీమిండియా వరుస విజయాల్లో వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా కీ రోల్ పోషిస్తున్న అందరికి తెలిసిన విషయమే. రీసెంట్గా జరిగిన T20 వరల్డ్ కప్లో జస్ప్రీత్ బుమ్రా వల్ల టీమిండియా T20 ప్రపంచ కప్ గెలిచిందని కూడా చెప్పుకోవచ్చు. అంత ప్రతిభావంతుడు బౌలర్ అని చెప్పుకోవచ్చు జస్ప్రీత్ బుమ్రా వల్లనే టీమిండియా బౌలింగ్లో ఎంత స్ట్రాంగ్గా ఎదిగిందని కూడా చెప్పుకోవచ్చు. జస్ప్రీత్ బుమ్రా ప్లేస్ అయితే కన్ఫర్మ్, అది అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత చూసుకుంటే 2 ప్లేసులకు మహమ్మద్ సిరాజ్తో పాటు మహమ్మద్ షమి కూడా పేస్ విభాగంలో ఎంపిక అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. మహమ్మద్ సిరాజ్ వచ్చేసరికి ఓడిఐ కెరీర్లో అద్భుతమైన రికార్డు ఉండడం జరిగింది మహమ్మద్ సిరాజ్కి మాత్రమైతే. ఇది వచ్చేసరికి ఈ మన భారత్ పిచ్చులపైన అసలు పిచ్చులపైన జరిగే అవకాశం ఉంది కాబట్టి మహమ్మద్ సిరాజ్ ఇటువంటి పిచ్చులపైన మంచి రికార్డు ఉండడం జరిగింది. అదేవిధంగా మహమ్మద్ షమి కూడా అద్భుతమైన రికార్డు ఉండడం జరిగింది. ఎందుకంటే రీసెంట్గా మన ఓడిఐ ప్రపంచ కప్లో మన మహమ్మద్ షమి ఏ రేంజ్లో రాణించడం గురించి అందరికీ తెలిసిన విషయమే. ప్రజెంట్ మహమ్మద్ షమి వచ్చేసరికి గాయం నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ సెషన్స్ అయితే మొదలు పెట్టడం జరిగింది. ఛాంపియన్ ట్రోఫీ వరకు అయితే జట్టులో వచ్చే అవకాశాలు అయితే ముందుగానే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. పేస్ విభాగంలో చూసుకుంటే ఈ ముగ్గురు ప్లేయర్లు మాత్రమైతే బరిలో దిగే అవకాశం ఉంది. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజు. అదేవిధంగా స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ యథావిధిగా భారత్ జట్టుతో కొనసాగే అవకాశం అయితే క్లియర్ కట్గా అవుపిస్తున్నారు. కుల్దీప్ యాదవ్ వచ్చేసరికి స్పిన్ బౌలింగ్లో టీమిండియాకి అయితే మంచి విజయాలు అయితే అందిస్తున్నాడు. అదేవిధంగా బౌలింగ్లో కూడా మంచిగా రాణిస్తున్నాడని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మన టీమిండియా యొక్క 15 మందితో ఉన్న స్క్వాడ్ మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. మ్యాక్సిమం ఈ విధంగానే ఉండబోతుంది. చేంజ్ అయితే 1-2 ప్లేస్లో మాత్రమే చేంజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగతా పొజిషన్లో మాత్రమైతే కన్ఫామ్గా 190% ఈ విధంగానే ఉండబోతుంది. ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా మరి 15 మందితో కూడిన స్క్వాడ్ మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. ఇందులో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అని అయితే మనం చూసుకుంటే యథావిధిగా అయితే బ్యాటింగ్ పొజిషన్లో ఎటువంటి మార్పులు లేకుండా అయితే ఓపెనర్లో వచ్చేసరికి రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెనింగ్ పొజిషన్లో బరిలో దిగుతారు. మిడిల్ ఆర్డర్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్తో పాటు KL రాహుల్ని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది వికెట్ కీపర్ పొజిషన్లో చూసుకుంటే. ఎందుకంటే రిషబ్ పంత్ కంటే KL రాహుల్ ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి ఓడిఐ వరల్డ్ కప్లో అద్భుతంగా రాణించడం కాబట్టి వికెట్ కీపర్ పొజిషన్లో KL రాహుల్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ప్లేయింగ్ లెవెన్లోకి. అదేవిధంగా ఆల్రౌండర్ పొజిషన్లో చూసుకుంటే హార్దిక్ పాండ్యాతో పాటు అక్షర్ పటేల్ను తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఆల్రౌండర్ పొజిషన్లో. ఇంకో పొజిషన్లో వచ్చేసరికి వాషింగ్టన్ సుందర్ అదేవిధంగా రవీంద్ర జడేజాకు మధ్య తీవ్ర పోటీ ఉండనుంది. అయితే కొంత మేరకు చూసుకుంటే రవీంద్ర జడేజాను తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ బౌలర్. అదేవిధంగా
బ్యాటింగ్ కూడా మంచిగా రాణించే సత్తా ఉన్న ప్లేయర్ కాబట్టి రవీంద్ర జడేజాను తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ పక్కన పెట్టి వాషింగ్టన్ తీసుకునే అవకాశం ఉంది. ఈ 2 పొజిషన్లో మాత్రమైతే కొంచెం చేంజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. వికెట్ కీపర్ పొజిషన్ కూడా ఆల్రౌండర్ పొజిషన్లో ఒకటి. ఈ విధంగా స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ యథావిధిగా కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. పేస్ విభాగంలో చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్ యథావిధిగా పేస్ బలంగానే మోయనున్నారు. ఓవరాల్గా మాత్రమైతే టీమిండియా ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది ఛాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి. మరి ఈ విధంగానే ఉంటుందో ఎలా ఉంటుంది అనేది అయితే మన ఈ ఇయర్ ఎండింగ్ వరకు అయితే BCCI అయితే ఒక కీలక ప్రకటన చేయవచ్చు. ఎందుకంటే టోర్నీ ప్రారంభానికి 1 మంత్ ముందే జట్టును అయితే ప్రకటించాలి. దీన్ని బట్టి చూస్తే జనవరి లేదా డిసెంబర్ నెలలోనే భారత్ జట్టును ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. అప్పుడైతే క్లియర్ కట్గా మరొక వీడియో చేసి మనం అప్లోడ్ చేద్దాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.